వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమిని శారదని గగన్లా ఉన్న ఆకాష్ అవమానిస్తారు. చూడండి, డబ్బులు కావాలంటే అడగండి, అంతేగాని నా పరువు పేరు తీయాలని ఎవరో మిమ్మల్ని పంపించారు కదా అని అంటూ ఉంటారు. గగన్లా ఉన్న ఆకాష్, బావా అలా అంటావేంటి? నువ్వు బ్రతికున్నట్టు మేము ఎవరికి చెప్పం బావా, నువ్వు మా గగన్ బావే అనగానే, చూడండి ఇంకా మీతో మాట్లాడడం టైం వేస్ట్ అవుతుంది, మర్యాదగా వెళ్ళండి అని చెప్పడంతో శారద భూమి ఇక వాళ్ళ రూమ్కి వస్తారు. శారద బాధపడుతూ, అమ్మ భూమి, ఆ ఆకాష్ మన గగన్ కాదు అనగానే, అవునత్తయ్య, మీరు నమ్మటం లేదని నేను చెప్పటం లేదు. మన గగన్ బావ అయితే ఖచ్చితంగా ఆ కళ్ళల్లో ప్రేమ కనిపించేది. గగన్ బావ చనిపోయాడు, ఆయన ఆకాషే అని అంటుంది భూమి. అవును, గగన్కి అమ్మన్నా చెల్లన్నా నువ్వన్నా ప్రాణం, వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడు. కానీ ఇంత కఠినంగా మాట్లాడు. నా గగన్ ఎక్కడున్నాడో, గగన్ అని చెప్పి కుప్ప కూలిపోతుంది శారద. పాపం భూమికి ఏం చేయాలో అర్థం కాదు. అత్తయ్య, మీ పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి హుటాహుటిన హాస్పిటల్కి తీసుకొస్తుంది భూమి. హాస్పిటల్లో శారదకి ట్రీట్మెంట్ చేసి, చూడండమ్మా, ఇంతకు ముందు తనకి హార్ట్ ఆపరేషన్ జరిగింది, ఇప్పుడు మళ్ళీ తనకి అలాగే అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి హార్ట్ ఆపరేషన్ జరగదు. తను గగన్ గగన్ అని కలవరిస్తుంది. తన కొడుకుని తన దగ్గరికి తీసుకురండి, తను ఎక్కడున్నాడో అర్జెంటుగా ఫోన్ చేసి రప్పించండి అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక భూమి గగన్లా ఉన్న ఆకాష్ ఇంటికి వస్తుంది. ఏంటి మేడం, మర్యాదగా చెప్తే మీకు అర్థం కాదా అని అంటారు. చూడండి, మీకు నేను నిజం చెప్తాను, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను మా కథ చెప్తాను. మేము ఏఐతో మీ ఫోటోని సృష్టించాము అనుకుంటున్నారు, కానీ మా గగన్ బావ అచ్చం మీలాగే ఉంటారు. తను చనిపోయాడు అని అంటుంది. ఓ, తను బ్రతికిలేడా? నాలాగే ఉన్నాడు, కానీ తను ఇప్పుడు బ్రతికిలేడు అంటున్నారు. మరి మీరేంటి ఇక్కడికి వచ్చారు అనగానే, మాది హైదరాబాద్. నేను మా గగన్ బావ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నాము. నన్ను కాపాడి తను లోయలో పడిపోయాడు. ఆ రోజు నుండి మా అత్తయ్య శారదత్తయ్య పిచ్చిదానిలాగా బ్రతికే ఉందని చెప్పి, గగన్ ఎక్కడున్నా వస్తాడని చెప్పి, ఇదిగో ఈ ఊరికి ట్రీట్మెంట్ కోసం వచ్చాము. కానీ ఇంతలో మీరు కనిపించారు. ఇప్పుడు మా అత్తయ్య పరిస్థితి బాగోలేదు అనగానే, ఓ అవునా, మీకు డబ్బులేమైనా కావాలంటే నేను హెల్ప్ చేస్తాను అని అంటారు. చూడండి, డబ్బులు కాదు, నాకు మీ సహాయం కావాలి. మా అత్తయ్య ప్రాణాలు మీరు కాపాడాలి. మీరే గగన్ అని చెప్పి మా అత్తయ్యకి చెప్పండి అనగానే, అయ్యో అలా అబద్ధాలు చెప్పను, ఎందుకంటే నేను ఈ సొసైటీలో ఒక పేరైన రాక్ స్టార్ని. నాకు పెద్ద ప్రోగ్రాం కూడా ఉంది. అలాంటప్పుడు నేను కన్న తల్లిని, అలాగే కట్టుకున్న భార్య, నాకు ఒక కుటుంబం అని చెప్పి నేను ఒక అనాథనై చెప్తే ఖచ్చితంగా నన్ను కనీసం ఎవరూ పట్టించుకోరు. ఇలా అబద్ధాలతో బ్రతుకు వెళ్ళబుచ్చి పెద్ద రాక్ స్టార్ అయ్యారని నా పేరంతా పోతుంది, నేను చేయలేను అని అంటారు. అయ్యో, మీ పరువు ప్రతిష్టకి భగ్నం కలిగించేది ఏమీ మీరు చెయ్యొద్దు. సరే, మా అత్తయ్య తన కొడుకు గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. తన మనసు కుదుట పడేలా ఆ దేవుడికి నేను నాట్యం చేస్తాను, దేవుడు కరగక తప్పదు అని చెప్పి ఇక గగన్ ఉన్న పార్కులోనే ఇక భూమి భరతనాట్యం వేస్తుంది. శివునికి శారదకి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి, తన మనసు కుదుట పడాలని చెప్పి, అత్తయ్య నేను ఏమీ చేయలేకపోతున్నాను, ఆ శివయ్యని అడుగుతాను. ఇప్పుడు క్రోధ అలాగే భరతనాట్యంలో అన్నీ నేను ఇక్కడ చేసి మీ ప్రాణాలు నిలబెడతాను అని చెప్పి పాపం భరతనాట్యం వేస్తూ ఉంటుంది. గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. గగన్లా ఉన్న ఆకాష్ పరుగు పరుగున వస్తారు. మీ పేరు నాకు తెలీదు, కానీ ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారో తెలుసా అనగానే, చూడండి, నా పేరు భూమి. ఈ ఊర్లో మాకెవరూ తెలీదు. మా అత్తయ్య హాస్పిటల్లో ఉంది, తన గగన్ని తీసుకురమ్మని డాక్టర్ చెప్పారు. మా గగన్ బాబా ప్రాణాలతో లేడు, కనీసం డ్యాన్స్లో అయినా ఆ దేవుడికి మెప్పిస్తాను అనుకున్నాను, అందుకే భరతనాట్యం వేశాను అనగానే,
భరతనాట్యం కాదు, ఎంత బాగా చేశారో. నా నాతో మీరు స్టేజ్లో డాన్స్ వేయగలరా అనగానే, ఏంటి, నేను మీతో డాన్స్ వేయాలా? నా డాన్సు మీ డాన్సు ఒకటేనా అనగానే, అయ్యో, రిథమ్ అనేది వస్తే ఏ డాన్స్ అయినా ఈజీగా చేయొచ్చు. మీరు చాలా బాగా డాన్స్ వేస్తున్నారు, అలాగే చూడాలనిపించింది అనగానే, సరే వెళ్తాను అనేలోపు, ఆగండి, నాతో పాటు స్టేజ్పై అంతర్జాతీయ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు నాతో పాటు డాన్స్ వేయండి, ఖచ్చితంగా నేనే గెలుస్తాను, రాక్ స్టార్గా నెంబర్ 1గా నేనే ఉంటాను అనగానే, ఇక భూమి పలకనట్టు వెళ్తూ ఉంటే, ఖచ్చితంగా మీకు నేను సహాయం చేస్తాను, మీరు కూడా నాతో పాటు డాన్స్ వేస్తే అనగానే, అంటే ఇప్పుడు మా అత్తయ్య దగ్గరికి వచ్చి గగన్ మీరే అని చెప్తారా అనగానే, ఓ అఫ్కోర్స్ చెప్తాను. ఒక నెల తరువాత నాకు అంతర్జాతీయ పోటీలో డాన్స్ ప్రోగ్రాం ఉంది, దానిలో మీరు పార్టిసిపేట్ చేస్తే నేనిప్పుడు మీ అత్తయ్యకి కొడుకుగా ఇప్పుడు మెప్పిస్తాను అనగానే, అత్తయ్య ప్రాణాల కోసం ఒప్పుకోవాలి అని చెప్పి, రండి నాతో అని చెప్పి గగన్ని ఇక శారద ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తుంది భూమి. శారద గగన్ పేరే కలవరిస్తూ ఉంటుంది. ఇంతలో గగన్ శారదని చూసి, అమ్మా అమ్మా, నీ గగన్ని వచ్చేసానమ్మా అని అంటారు. ఒక్కసారిగా శారద చెవిలో గగన్ మాటలు మారుమోగుతూ ఉంటాయి. అమ్మా, నీ గగన్ని, నీకేమీ అవ్వదు అన్న మాట వినపడగానే ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది శారద. గగన్ వైపు చూస్తుంది. అమ్మా లేమ్మా అనగానే, నాన్న నువ్వు నా కోసం వచ్చేసావా? అమ్మ భూమి చూసావా, గగన్ వచ్చేశాడు అనగానే, అవునత్తయ్య, గగన్ వచ్చేశారు అనగానే, అదేంటమ్మా, గగన్ బావ కదా నువ్వు, ఆకాషు కాదు కదా అనగానే, లేదమ్మా, నేను గగన్నే అని అంటారు. ఇక శారద ఒక్కసారిగా గగన్ని చూడగానే కోలుకుంటుంది. ఇక జ్యూస్ తాగిపిచ్చి, చూడండమ్మా, మీరేమీ వరీ అవ్వద్దు, నేను మీ కొడుకునే, మీరు నన్ను నమ్ముతారో లేదో అని ఇలా కామెడీ చేశాను అనగానే, అవును, బావ కావాలనే మనల్ని ఆటి పట్టించాడత్తయ్య, నువ్వు ఇలా స్పృహలోకి లేవు అని చెప్పగానే, కొడుకు కదా ఎంతైనా, అందుకే వచ్చేశారు అనగానే, అవును భూమి అని అంటూ ఉంటారు గగన్ తడబడుతూ. ఇది ఇలా ఉండగా తార అపూర్వ చెప్పినట్టే పూరిని ధృవాని గగన్ ఇంటికి తీసుకువస్తుంది. తార, మా ఇంటికి ఎన్నోసార్లు అడిగాను, మా అమ్మని కలవాలన్నాను, కానీ ఇప్పుడు మా ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అని అంటుంది. ఓ తినబోతూ రుచిరెందుకు పూరి, లోపలికి పద, ఇప్పుడు ఈ ఇల్లు నీ ఇల్లే కదా, అందుకే నీ ఇంట్లోనే మేము ఉండాలనుకుంటున్నాం అనగానే, అమ్మ తారా, ఏమైంది, మనకి ఇల్లుంది కదా అనగానే, అన్నయ్య, గగన్ గారు ఎక్కడున్నారో తెలీదు, ఇక శారదత్తయ్య కనీసం గగన్ కోసం ఎటు వెళ్ళిపోయిందో తెలీదు, ఇక కేపీ ఎక్కడున్నాడో తెలీదు, మరి లంకంత ఇల్లు ఇలా ఖాళీగా ఉండడం ఎందుకు, ఇప్పుడు పూరి మాత్రమే ప్రాణాలతో ఉంది, పూరి ఇల్లంటే నీ ఇల్లే కదా, ఈ ఇంటికి అల్లుడివి నువ్వే కదన్నయ్యా అనగానే, తారా, నువ్వు అలా ఎందుకు అనుకుంటావు, ఈ ఇంటికి అల్లుడైనా ఈ ఇల్లు మా అమ్మది కదా అనగానే, ఏయ్ నోర్మి, గగన్ గారు చనిపోయారు, ఎన్నో కోట్లు సంపాదించి బిజినెస్ కూడా వదిలేసి ఆయన లేడు, నువ్వేమో ఏడుపు ముఖంతో ఆ ఇంట్లో ఉండడం ఎందుకు, గగన్ బిజినెస్లన్నీ మా అన్నయ్య నేను చూసుకుంటాము, నువ్వు ఇంట్లో పని చేసుకో చాలు అని అంటుంది తారా. ఇక గగన్ లేకపోవడంతో అపూర్వ వేసిన ప్లాను ఇక అమలు చేస్తుంది తారా. ఇక పూరి లోపలికి వచ్చి గగన్ రూములోకి వెళ్ళి ఫోటో చూసి ఏడుస్తూ ఉంటుంది. అమ్మా ఎక్కడున్నావమ్మా, నువ్వేనా వచ్చే అమ్మా, అన్నయ్య మన నుండి దూరమైనా తల్లివైనా మిగిలావనుకున్నాను, కానీ నువ్వు కూడా లేవు, ఈ దుర్మార్గులు నన్ను పెళ్లి చేసుకుని ఈ ఆస్తిని కాజేయాలని మన ఇంటికే వచ్చారమ్మా, నాకెవరు సాయం లేరు, మీరైనా సాయం అవ్వండి, ఎక్కడున్నా రండి అని చెప్పి పూరి పాపం బాధపడుతూ గగన్ ఫోటోని చూసి బాధపడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా శారద భూమి ఇక హోటల్ నుండి బయటికి వస్తారు. అత్తయ్య మీరు కోలుకున్నారు కదా, వెళ్దాము అనగానే, అదేంటమ్మా గగన్ ఏడి అని చెప్పి అంటుంది. అయ్యో హాస్పిటల్ దాకే తను నటించారు కదా, ఇప్పుడు ఇంటికి ఎలా వస్తారు, అయ్యో అత్తయ్య, గగన్ బావ ఏదో నాటకం ఆడుతున్నట్టున్నారు, మన దగ్గరికి మళ్ళీ వస్తారులే అనగానే, చూడమ్మా భూమి,
నువ్వేదో అబద్ధం చెప్తున్నావు. తను గగన్ కాదు, ఆకాశే కదా. అలాంటప్పుడు నా ప్రాణాలెందుకు? ఇక్కడే ఇక్కడే చచ్చిపోతాను. నా కొడుకు లేకుండా ఇలా నేను అన్నం తింటూ అలాగే మీతో మాట్లాడుతూ కాలక్షేపం వెళ్ళబుచ్చలేను. నా కొడుకు దగ్గరికే వెళ్ళిపోతాను. చనిపోయాడు కదా, గగన్ చనిపోయాడు కదా అని చెప్పి అంటూ ఉండగానే వెనకాల భుజం పట్టుకుంటారు గగన్. అమ్మా, ఎందుకు కంగారు పడతావు? నేను ఖచ్చితంగా ఆట పట్టించాను. ఇప్పుడు ఆట పట్టించలే. భూమి, ఇంటికి వెళ్దాము అనగానే సరే అని చెప్పి ఇక గగన్లా ఉన్న ఆకాష్, భూమి, శారద ముగ్గురు ఇక ఇంటికి వస్తారు. డోర్ తీయగానే ఎదురుగా గగన్, భూమి కనిపించగానే ధృవ, తార షాక్ అవుతారు. ఇక పూరి అయితే షాక్ అయిపోయి అమ్మా, అన్నయ్య నువ్వు అని అంటుంది. అయ్యో పూరి, మీ అన్నయ్య 2 నెలల క్రితం లోయలో పడిపోయారు కదా, అలాగే తను గతాన్ని మర్చిపోయాడు. ఇప్పుడు తను స్పృహలోకి వచ్చి మమ్మల్ని అక్కడ కలుసుకున్నాక గుర్తుకొచ్చింది అనగానే అవును ఈమె అనగానే పూరి పూరి అని చెప్పి అంటూ ఉంటుంది భూమి. పూరి, అవును, లైట్గా గుర్తులేదు అనగానే గగన్ గారు, నేను గుర్తున్నానా? మనిద్దరి పెళ్లి మధ్యలోనే మీరు వెళ్ళిపోయారు. ఇప్పుడు మించిపోయింది లేదు. తాలిబొట్టు తెచ్చుకుంటాను, కట్టేస్తారా అనగానే తారా, అంత సీన్ లేదు. అయినా మీరేంటి ఇంట్లో అని అంటుంది శారద. అమ్మ, మీరొచ్చేదాకా ఇంట్లో ఉండమని ఇదిగో తారా అలాగే ఆయనే అన్నారు అనగానే ఇక ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఇదేంటి, గగన్ బ్రతికే ఉన్నాడు కానీ చనిపోయాడు అనుకున్నాను. ఇప్పుడు పూరికి నేను టార్చర్ చేస్తే తెలిసిపోతుంది. అయ్యో పూరి, మీ అన్నయ్య వచ్చినందుకు నాకు చాలా సంతోషం. నువ్వు ఎప్పటి నుండో ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావు కదా, ఇప్పుడు ఇక్కడే ఒక 2 రోజులు ఉండి వెళ్ళిపోదాము అని అంటుంది. ఇక పూరి చూస్తూ ఉంటుంది. భూమి మాత్రం పైకి వెళ్ళి చూడండి, మీరు గగన్లా వచ్చారని నాకు మాత్రం తెలుసు. ఇక్కడందరికీ మీరు గగనే, జాగ్రత్తగా ఉండండి అని అంటూ ఉంటుంది. ఇక భూమి, జాగ్రత్తగానే ఉంటాను. మీరు కూడా ఇచ్చిన మాట మర్చిపోకూడదు. నాతో డాన్స్ వేయాలి అనగానే ఇచ్చిన మాట ఎప్పుడూ నేను తప్పను. అలాగే అత్తయ్యని మీరు బ్రతికే ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. తన ఆరోగ్యం కుదుటపడ్డాక నెమ్మదిగా అన్నీ చెప్తాను. అప్పటిదాకా ఇక్కడున్న వాళ్ళకి డౌట్ రానివ్వద్దు అనగానే ముందు ఆ కొత్త క్యారెక్టర్ తారా, ధృవ ఎవరు అంటే గగన్ వాళ్ళ చెల్లెలు వాళ్ళ తరపా అనగానే అవును, తన ఆడపడుచు. తార విషయంలో మీకు చెప్తాను అని చెప్పి పెళ్ళి అంతా చెప్తారు. ఓ, మీ గగన్ మీకు అన్యాయం చేశాడనమాట. మీరెందుకు మరి ప్రాణమని తిరుగుతున్నాడు అనగానే నా గగన్ బాబా నాకెప్పుడూ అన్యాయం చేయడు. నా నాన్నని దగ్గర చేయడానికి తను ప్రాణం తీసుకున్నాడు. తను ప్రాణం తీసుకున్నారు అంటే దానికి నేనే కారణం. మీరు జాగ్రత్తగా ఉండండి, నేను ఇంటికి వెళ్తాను అనేలోపు సరే, మీరు మీ నాన్న దగ్గర ఉంటున్నారు, మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తాను అని అంటారు గగన్లా ఉన్న ఆకాష్. ఇక భూమి ఇంటికి వస్తుంది. ఓ, ఆర్చుకొని తీర్చుకొని వచ్చేసావా? ఇంతకీ మీ అత్తయ్యకి తగ్గాల్సింది తగ్గిందా అని అంటుంది అపూర్వ. అపూర్వ చెంప పగల కొడుతుంది. ఇటువైపు మీరా వస్తుంది. ఏంటి భూమి, వదినెందుకు కొట్టావు అనగానే తనకైతే ఏదీ లేదు, భర్తని వాల్యూ లేదు, ఆస్తి కోసం ఏదైనా చేస్తుంది ఈ కాంత్రీది. మరి నీకేమైంది అత్తయ్యా? మావయ్యని ప్రేమించే పెళ్లి చేసుకున్నావు కదా, మావయ్యని ఇలా గొలుసులతో కట్టడానికి మీకు ఏమీ అనిపించడం లేదా అని చెప్పి ఇక కృష్ణప్రసాద్ గొలుసులన్నీ విడదీస్తుంది ఉంటుంది భూమి. అమ్మ భూమి, శారద కోసం వెళ్ళాలి అనగానే అత్తయ్యకి అంతా నయమైంది. మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా అనగానే ఏంటమ్మా అది అని అంటారు. గగన్ బాబా బ్రతికే ఉన్నాడు, గగన్ బాబే అత్తయ్యని కాపాడాడు అనగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. గగన్ బ్రతికే ఉన్నాడా అనగానే అవునత్తయ్య, ఏ దుర్మార్గులు తన్ని పొట్టన పెట్టుకోవాలనుకున్నారో అతనే తిరిగి తన అమ్మని, తన భార్యని, తన చెల్లెల్ని కాపాడడం కోసం వచ్చాడు. ఇకపై గగన్కి ఏమీ జరగదు. నా గగన్ బావ నా దగ్గరికి వచ్చేశాడు అనగానే నెవర్, నేను నమ్మను అని అంటుంది. నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత, నువ్వు తట్టా బుట్ట సర్దుకునే రోజు రాబోయే రోజుల్లో రాబోతుంది అపూర్వ. ఎందుకంటే
మా నాన్న విషయంలో నువ్వు చేసిన ద్రోహం, మా అమ్మ విషయంలో నువ్వు చేసిన పాపం, మా అత్తయ్య విషయంలో నువ్వు చేసిన దుర్మార్గం ఇదంతా ఈ భూమికి గుర్తు ఉంది. ప్రతిదీ లెక్క కట్టి ఇకపై ఇచ్చేస్తుంది అని అంటుంది భూమి. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.